ఇది మేడలమ్మ తల్లి గుడి అండి. చూడండి ఎంట్రన్స్ ఇది. మనం అడిగాము, పర్మిషన్ అడిగాము, ఇచ్చారు. ఇవన్నీ కార్ల మీద కూడా వస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఈరోజు అయితే కోతులు అయితే కనిపించలేదు. చాలా బాగుంటుందండి ఇక్కడ. మీకైతే చాలా మహిమగల తల్లి అండి, శ్రీ మేడలమ్మ తల్లి అండి. టెంపుల్ చిన్నగా ఉందని చూస్తున్నారా? ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదండి. రోడ్డుకు కూడా ఇస్తారు, రోడ్ని కూడా డెవలప్ చేస్తారు మొత్తం మనకి. చూడండి చుట్టూరు అయితే రౌండ్ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. మీరు వచ్చి చూసుకోవచ్చు. గుడి ఎంట్రన్స్ అండి ఇది. గుడి ఎంట్రన్స్ అండి ఇది. మీకైతే బాగుంటుంది, చాలా వచ్చి చూడవచ్చు. చూడండి ఈయన పంతులు గారు, ఇక్కడ ఈయనండి పంతులు గారు. ఏమైనా చెప్తారండి గుడి గురించి? చెప్పండి. పురాతనమైన గుడి. గత 30 సంవత్సరాల నుంచి భక్తులకు సంతానం లేని వారు కానీ పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కులు చెల్లించుకున్న తర్వాత అమ్మవారికి శారీ, ఓడి బియ్యము, బోనాలు చేయడం జరుగుతుంది. అంతండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచి ఉంటుందండి. దుర్గ పక్కనే చాలా భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఏమన్నా కోరుకుంటే జరుగుతాయండి, కొంచెం చెప్పండి. ఖచ్చితంగా మంగళవారం, శనివారం, శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన జరుగుతూ ఉంటాయి. వచ్చిన భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి శారీ, ఓడి బియ్యము, బోనాలు తీస్తారు. వాటిని కోసుకొని వాళ్ళ దావతులు చేస్తారు. ఓకే. ఇక్కడ చాలా మహిమగల తల్లి అంటండి. ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాము. వీడియో అయితే తీస్తున్నామండి. పర్మిషన్ అయితే ఇచ్చారు. గుడి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. మేము కూడా వచ్చాము ఇక్కడికి. చూడండి చాలా బ్రైట్గా కళగా ఉంటుందండి. ఏమి చూడండి, పంతులు గారు కూడా చెప్పారు, పర్మిషన్ ఇచ్చారు వీడియో తీయడానికి. కొంచెం లైక్ చేయండి, చాలా కష్టపడి తీసాము. పర్మిషన్ అయితే తీసుకున్నాము. గుడిని కొంచెం రిక్వెస్ట్ చేసాము. ఈ అమ్మవారు కూడా మనకి సబ్స్క్రైబర్స్ని పెంచితే మనం మంచి మంచి వీడియోలు అయితే చేస్తామండి. ఇంకా లోపలికి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేమండి. చాలా బాగుంటుందండి అమ్మవారు. మీరైతే మనకి ఇలాంటి వీడియోలు తీసే అవకాశం ఇచ్చినందుకు మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి. మీరు చాలా మహిమగల తల్లండి. మీరు రాకపోవచ్చు, ఇక్కడ వరకు రాలేరు, ఎక్కడి నుంచోనండి. మీకు మీరు అనుకున్నది మనసులో అనుకోండి. నేను చూడగానే మీకు ఏమన్నా జరిగితే మీరు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకోండి, మీకు అమ్మవారిని మొక్కుకోండి, బాగుంటుంది. మనమైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అమ్మవారిని వీడియో చేస్తున్నామండి. మన ఫస్ట్ టెంపుల్ ఇదేనండి. ఈ అమ్మవారితోనే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి చాలా బాగుంటుంది. మీకైతే అమ్మవారు ఇలా ఉందని, ఇప్పుడు ఖాళీగా ఉందనుకోండి, కొన్ని టైంలో అయితే మీరు అసలు దర్శనం కూడా జరగదండి. చూడండి అమ్మవారు చాలా బాగుంటుంది. మీకు వీడైతుందండి. ఇక్కడ నంది కూడా ఉందండి. చూడండి పర్మిషన్ అయితే ఇచ్చారు మనకి. ఈ అమ్మవారిని మీకు దర్శనం కోసం నేనైతే ఎంత కష్టపడి వీడియో తీశానండి. మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి గురువులు చేస్తానండి. ఇంకా చాలా మనకు తెలియనివి ఉన్నాయండి. మన లైఫ్లో చాలా చూడాలి ఇంకా. ఈ అమ్మవారు అయితే చాలా మహిమగలదండి. మీరు వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.